ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ మనం అక్కకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అక్క. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? సో మేమిద్దరం కలిసి వైజాగ్ లో ఉన్నామని మీలో చాలా మందికి తెలుసండి. కాబట్టి మా వీడియోస్ లో అక్క వీడియోస్ లో నేను, నా వీడియోస్ లో అక్క కొంచెం రెగ్యులర్ గానే కనిపిస్తూ ఉంటాం ఇంకో 10-15 డేస్ వరకు. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మేము చేస్తున్నాము స్వీట్ అండ్ స్పైసీ ఛాలెంజ్. సో ఇది ఒక సింపుల్ గా పెట్టేసుకున్నామండి, కాంప్లికేషన్స్ ఏం లేకుండా. సో ఈ ఛాలెంజ్ ఏంటంటే 8 టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయండి. ఇక్కడ 4 స్వీట్ ఉన్నాయి, 4 స్పైసీ ఉన్నాయి. సో స్వీట్ లో ఏమున్నాయి అంటే షుగర్ ఉంది, స్వీట్ ఉంది, ఇంకా గులాబ్ జామ్ ఉంది, పానకం ఉంటుంది కదా అది ఉంది, ఇంకా టమాటో కెచప్ ఉంది అనమాట స్వీట్ లోని. స్వీట్ వచ్చిన వాళ్ళు సూపర్ హ్యాపీగా అయిపోతుంది, బట్ స్పైసీ వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టమే. సో ఒకటి మిర్చి అండి, ఫస్ట్ ఇది గ్రీన్ చిల్లీ, తర్వాత క్లోవ్స్ అదే లవంగాయలు, నెక్స్ట్ ఏంటంటే పెప్పర్ కార్న్స్ మిరియాలు, అండ్ సో లాస్ట్ ఇది ఆవకాయ అండి. సో ఇవన్నిటికి పేర్లు రాసేసి నేను ఈ గ్లాస్ లో వేసాను. మేమిద్దరం సెలెక్ట్ చేస్తాము, ఎవరికి ఏది వస్తే అది తింటారు. సో స్వీట్ ఎవరికి వస్తుంది, స్పైసీ ఎవరికి వస్తుంది అనేది చూద్దాం. నేను స్పైసీ ఫుడ్స్ అస్సలు తినలేనండి. నాకు స్పైసీ ఫుడ్ ఎక్కడ వస్తుంది అని చాలా చాలా భయం వేస్తుంది. సో వీటన్నిటిలోనే మాకు కొంచెం టఫ్ గా కనిపించినవి అయితే పెప్పర్ కార్న్స్, క్లోవ్స్, ఇంకా మిర్చి. మిగిలినవి ఏమో క్లోవ్స్ కూడా కొంచెం ఏదో మేనేజ్ చేసేయచ్చు, బట్ మిర్చిని తినడం చాలా చాలా కష్టం. సో మిర్చి చిన్నకే రావాలి. సో మిర్చి పెప్పర్ కార్న్ ఎవరికి వస్తుందో ఏంటో చూద్దామండి. సో మిగిలినవన్నీ కూడా పర్లేదు, ఎవరికి వచ్చినా వాళ్ళు హ్యాపీ అయిపోతారు. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇందులో మొత్తం 4 టైమ్స్ తీయాల్సి వస్తుంది. సో లెట్స్ స్టార్టెడ్. ఫస్ట్ కొంచెం మిక్స్ చేసేస్తున్నాను. ఫస్ట్ నువ్వు తీయక పక్క ఎంత వచ్చింది? ఫస్ట్ చెప్పు. చెప్పే. పెప్పర్ కార్న్స్. సో నాకు వచ్చింది పెప్పర్ కార్న్స్, నాకు వచ్చింది పానకం. సో చలో స్టార్ట్ చేసేద్దామా. నాకు స్పైసీ వచ్చేసింది అక్క అన్నట్టు. ఇంత ఎక్కువ ఉంది, ఇంత ఎక్కువ తాగక్కర్లేదు, హాఫ్ తాగితే చాలు. ఎస్, హాఫ్ తాగితే చాలు. పెప్పర్ కార్న్స్ నేను ఒక 4 తింటాను. నువ్వు ఇది మింగే కాదు, ఇది నువ్వు కొరకాలి. కొరుకుతాను, మింగుతాను. ఫస్ట్ నువ్వు కానీ అంత వచ్చేస్తుంది చిన్నది స్మెల్ చూస్తేనే. పర్లేదు అక్క, గులాబ్ జామ్ది కావాలా? సో అక్క తాగేసింది. ఇప్పుడు నేను పెప్పర్ కార్న్స్ తినాలి. నీళ్ళు తాగకూడదు. ఓకే, ఇవే అన్నీ కొరికా నవ్వులోనే మీకు అది గొంతులోకి వెళ్తే ఇంకా మండుతుంది. తింటావా? స్పైసీ ఛాలెంజ్ అని నేనే అన్నాను. స్పైసీ ఛాలెంజ్ చేద్దామని ఎప్పుడు నేనే అంటాను, అందుకే నాకే వచ్చింది. చాలా స్పైసీగా ఉందండి. నవ్వులిన వెంటనే తెలియట్లేదు, కానీ జస్ట్ ఒక 20 సెకండ్స్ అయిన తర్వాత మాత్రం దాని ఘాట్ అంతా వచ్చేస్తుంది, నోరంతా కూడా మండుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ రావాలి. దేవుడా. సో ఆ స్పైసీనెస్ అనేది చాలా ఉందండి, చెవు వరకు కూడా తెలుస్తుంది. సో పెప్పర్ కార్న్స్ అనేవి 4 ఒక్కసారి నవ్వితే చాలా కష్టం అని నాకు అర్థమైపోయింది. సో చలో ఛాలెంజ్ అన్నకు తప్పదు కాబట్టి నెక్స్ట్ నిజంగా చాలా భయం వేస్తుంది నాకు. తను అంతైనా తట్టుకొని ఉండగలిగింది, కానీ నేను అస్సలు ఉండలేను. అయిపోయింది నా పని. ఏంటి మిర్చి? నీకేంటి? క్లోవ్స్. నాకు స్పైసీ అచార్ పర్వాలేదు. సో ఫస్ట్ అందరికి స్పైసీలువే అయిపోతున్నాయి. నాకు వచ్చింది క్లోవ్స్, అక్కకి వచ్చింది స్పైసీ పికిల్. సో ఇద్దరికి ఇప్పుడు స్పైసీ వచ్చింది. సో నాకు ఎందుకు మళ్ళీ క్లోవ్ వచ్చిందంటారు?
అందుకనే ఎక్కువ అనుకోవద్దు అనమాట. స్పైసీ ఇష్టం అంటే ఇలానే జరుగుతుంది. ఇది కానీ ఇది ఆచార్ స్పూన్. నేను ఎంత ఆచార్ తింటున్నాను ఓకేనా. నేను ఇది అస్సలు తిన్నాను. నేను ఎప్పుడు అచార్ తిన్నా దాని పక్కన కర్డ్ ఉంటుంది. మీరు నా వ్లాగ్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే సో నా క్లోజ్ నేను 4 తినలేనండి, 3 తింటాను ఓకేనా. ఓకే సో 3 క్లోజ్ తింటున్నాను. బెటర్ పాప్కార్న్ పెప్పర్ కార్న్ కన్నా పెప్పర్ కార్న్తో కంపేర్ చేస్తే ఈ క్లవ్స్ బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. పెప్పర్ కార్న్స్ ఏంటి అంటే మనం కొరికిన వెంటనే ఇక్కడంతా ఘాట్ వస్తుంది. సో క్లవ్స్ ఏంటి నాలుక మీద ఎక్కువ ఘాట్ వస్తుంది. పెప్పర్ కార్న్స్ తో కంపేర్ చేస్తే ఇది పర్లేదు అనిపించింది నాకు. ఫస్ట్ ఇది తర్వాత అయ్యి ఉంటే ఇది ఇంకా అనిపించేది. ఇది కూడా అంతేనండి, కొంచెం మనం చూ చేసిన తర్వాత ఘాటు అనేది వస్తుంది. బట్ పెప్పర్ కార్న్స్ తో కంపేర్ చేస్తే నాకేమంత అనిపించింది. పెప్పర్ క్లవ్ రెండింటితో కంపేర్ చేస్తే ఆచార్ అసలు అక్కడ ఉంటే ఆచార్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఆ మిర్చి ఎవరికి వస్తుందో చూడండి. ఇంకా 4 ఉన్నాయి. టమాటో కెచప్, స్వీట్, షుగర్ అండ్ మిర్చి. ఐ హోప్ మిర్చి నాకు రాకూడదు కాదు, ఐ హోప్ మిర్చి నాకు రావాలి. చిన్న ఇంకా వరకు తినలేదు. సో చాలా చూద్దాం. వచ్చిందా మిర్చి? నాకు షుగర్ వచ్చింది. నాకు గ్రీన్ చిల్లీ వచ్చింది. అయ్యా అక్క మర్చదు. సో అక్కకి మిర్చి వచ్చిందండి, అయిపోయింది దాని పని ఇప్పుడు. సో నాకే రావాల్సింది అనుకున్నాను. అసలు నేను చెప్పాలంటే నేను కొంచెం తక్కగలను, తప్పదు కదా. వచ్చిన తర్వాత ఇంకా చిన్న మిర్చి చిన్న బైట్ చేసి ఆగిపోతుంది. సో నేను తింటున్నాను షుగర్. హ్యాపీ అలా షుగర్ ఫస్ట్ నేను తినేస్తాను అక్క. అక్క మూసి చాలా కారంగా ఉంటాయండి వైజాగ్ లో మిరపకాయలు. మన హైదరాబాద్ లో దొరికేవి పెద్దగా ఉంటాయి కానీ స్పైసీగా ఉండవు. బట్ వైజాగ్ లో చిన్న ఉంటాయి కానీ చాలా స్పైసీగా ఉంటాయి. నాలుగంతా రెడ్ అయిపోయి మండిపోతుంది. నాకు భయపడుతూనే ఉంది నాకు మిర్చి వద్దు అని, బట్ వచ్చేసింది. సో చాలా నెక్స్ట్ ఫాస్ట్ ఓపెన్ చేస్తే 2 స్వీటే కాబట్టి ఈ ఛాలెంజ్ ఇక్కడితో ఎండ్ చేసేయచ్చు. సో చాలా దీనికి ఏంటంత ఇది లేదు, సస్పెన్స్ లేదు. సస్పెన్స్ అనేవి మెయిన్వి అన్ని అయిపోయాయి అనమాట. నాకు వచ్చింది స్వీట్, సో అక్కడికి వచ్చింది కెచప్. నిజాలు తెలిసిపోయింది. అదే 2 ఉన్నాయి కదా, ఇంకా లేవు కదా. ఓహో అది కాలేదా. సో స్వీట్ ఫ్రెంచ్ ఫ్రైస్ వీటన్నిటితో కెచప్ డిప్ చేస్తే అంటే చాలా టేస్టీగా ఉంది. ఓన్లీ కెచప్ తింటే చాలా దారుణంగా ఉంది. భలే. సో మిర్చి కారం తగ్గింది మరి. ఈ స్వీట్ అయితే చాలా బాగుందండి. అయిపోయిందండి మా సింపుల్ ఛాలెంజ్. ఇంకా బోల్డ్ అనే ఛాలెంజెస్ మన ఛానల్లో వస్తాయి. సో అక్కకి థ్యాంక్స్. ఇంకా సారీ 2 చెప్పాలి. అక్క చెప్తానే ఉంది నేను స్పైసీ తినలేను, నేను మిర్చి ఉన్నవి చేయను అని. బట్ నేనే నీకే వస్తుందని గ్యారంటీ ఏంటి, నాకు వస్తుందిలే అని చెప్పి తీసుకొచ్చేసాను ఇక్కడికి. సో థ్యాంక్ యూ అక్క. ఎనీథింగ్ ఫర్ యూ. సో ఇంకా ఏ ఛాలెంజెస్ చూద్దాం అనుకుంటున్నారో అనేది కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పెప్పర్ కార్న్స్ తినకండి. స్టార్ట్ చేసినప్పుడు కుషాల్ పడుకొని ఉన్నాడు, మిడిల్ లో లెగ్స్ అనమాట. సో తన్ని ఇక్కడ పడుకోబెట్టుకుని మేము ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసాం. ప్రతి వీడియో వెనకతలు చాలా కష్టం ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ లోని. సో కొంచెం ఆ ఎఫర్ట్స్ ని వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. అండ్ వీ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్.
సో అంతే అయితే ఈ వీడియోకి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాం. బాయ్ బాయ్. గుడ్ నైట్. అండ్ మీకు ఒక సూపర్ సర్ప్రైజ్ చూపించబోతున్నాను. కెమెరాని కొంచెం టిల్ట్ చేయండి. లెగ్స్ ఉన్నాడు. సో మేము చాలా అదేంటంటే 4 టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నమాట. 4 స్వీట్ ఐటమ్స్, ఇంకా 4 స్పైసీ ఐటమ్స్, 4 స్వీట్ ఐస్. అదే వెళ్తురిపోయింది. అదేంటంటే ఫస్ట్ మిర్చి వచ్చింది. లైట్ చూడండి, మిర్చి లాగా అయిపోయింది. సో ఇంకొకటి లాస్ట్ది స్పైసీగా ఉండే పచ్చడి, ఆవకాయ. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా చెయ్యి ఒకసారి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు మిగకూడదు, అయిన్ చేయాలి. అయిన్ చేయాలా? అయిన్ చేస్తాను. మళ్ళీ చెప్పు. నువ్వు ఇది మింగకూడదు, నువ్వు ఇది అయిన్ చేయాలి. కొంచెం తినాలను. సో థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ చిన్న, నన్ను మిర్చి తినిపించినందుకు.